అకీరాతో బాండింగ్ ఎట్లా స్టార్ట్ అయింది? చాలా ఫొటోస్ కూడా చూసినాం. అండ్ ఫ్యూచర్‌లో ఏమన్నా తనతో మీరు మూవీ తీసే అవకాశం ఉందా? లేదంటే కలిసి చేసే అవకాశం ఉందా? అసలు తనకు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా నాకు తెలీదు. హ్మ్. మీరు అంటే షేర్ చేశారు అంటే చాలా. ఒక భ్రమ ఏంటంటే మన వాళ్ళకి అన్‌ఫార్చునేట్‌గా ఈ వారసత్వం అనేది ఒకటి ఉంటది కదా! మన ఆడియన్స్‌కి ఎలా ఉంటదంటే వీళ్ళంటే వీళ్ళు ఉండాలి కదా! హ్మ్. అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంట్రా భయ్! మేబీ వాళ్ళకి ఎంబీఏ చేయాలని ఉందేమో. హ్మ్. మేబీ వాళ్ళకి ఒక కోకో కోలాకి సీఈఓ అవ్వాలని ఉందేమో. చెప్పలేం కదా! మనిషి ఇంట్రెస్ట్ ఏంటి? మేబీ స్పోర్ట్స్‌లో క్రికెట్ ప్లేయర్ అవ్వాలని ఉందేమో. సో ఇట్స్ ఎక్కడ లైక్ కనెక్ట్ అయ్యారు ఇద్దరు? మ్యూజిక్. ఓహ్! ఓకే. తనకు బాగా మ్యూజిక్ ఇష్టం. పియానో వాయించడం ఇష్టం. అండ్ చాలా సార్లు నా ఫిల్మ్ ట్యూన్స్ నాకు ప్లే చేసి పంపిస్తాడు. మ్యూజిక్ మీద కనెక్ట్ అయ్యాము. అవునా? బంగారం మీకంటే? అసలు. నేను అంటే ఐఎమ్ జస్ట్ సింపుల్. ఓకే. ఇక్కడ మంచోడు బంగారం. అనిపిస్తుందా తను మూవీస్‌లోకి వస్తే బాగుండు మీకు? అంటే Yeah, obviously పవన్ కళ్యాణ్ personality గారితో ఉంది. మీరు నటించారు కదా పంజాలో. డెఫినెట్లీ అఖిల్ హాస్ ద పర్సనాలిటీ 6'4". నేనే 6'2". నా మీద 2-3 ఇంచ్ నేనే చూస్తామన్నాను. సో డెఫినెట్లీ టాల్, గుడ్ లుకింగ్. పంజాలో మీ కాంబినేషన్ చూసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్, అడవిశేష్ గారు ఆ కాంబినేషన్ ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం ఉందా? ఉంటుందా? అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నీ స్కోప్? లైక్ నేను మొన్ననే రాణాతో అన్నా. ఐ వాజ్ ఇన్ గోవా. మేజర్ ఇఫీ స్క్రీనింగ్‌కి నేను గోవాలో ఉన్నాను. రాణాతో ఒక 3 hours కూర్చున్నా. రాణాతో అన్నా, "అరే భీమ్లా నాయక్ నాకు చేయాలని ఉండే రే" అని అన్నా నేను. ఓకే. సో ఇట్ జస్ట్ డిపెండ్స్. మంచి రోల్ తగలాలంతా. ఓకే. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి శేష్, నేను అడుగుతా. మీరు వాట్సాప్ మై ఫోన్కి సంబంధించి మోస్ట్ యూజ్డ్ ఎమోజీ? స్మైలీ ఫేస్ విత్ సన్ గ్లాసెస్. స్మైలీ ఫేసెస్ విత్ సన్ Yo గ్లాసెస్. types. ఓకే. Yo. లాస్ట్ థింగ్ యూ గూగుల్డ్? Last thing I googled, book my show hit to link. ఓకే. ఆ మార్నింగ్ ఇచ్చి హిట్ టు బుకింగ్స్ అని అవును. గూగుల్లో సెర్చ్ కడితే వస్తుందా యా లేదా యా వి చూసా. గాట్. ఓకే, ఇది నేను చూసా. ఓకే. లాస్ట్ టెక్స్ట్ యూ రిసీవ్డ్ ఇన్ వాట్సాప్? మా పిఆర్ శేఖర్ నుంచి నెక్స్ట్ ఇంటర్వ్యూ పరిస్థితి. సో కౌంటర్ నాకే, నువ్వు క్లోజ్ చేస్తే నేను అక్కడికి వెళ్ళాలి. లేదు నిజంగా కాలేజ్ చూడండి. మోస్ట్ కాల్డ్ కంటెంట్ కాంటాక్ట్, మోస్ట్ కాల్డ్ కాంటాక్ట్ ఎక్కువగా ఎవరికి కాల్ చేస్తూ ఉంటారు? అమ్మ చాలా చాలా ఎక్కువ కాల్ చేస్తాను. అమ్మకి రోజుకి ఒక 15 calls వెళ్తాయి నా నుంచి. ఈ నిమిషం మీ మమ్మీకి మీరు ఇచ్చే కోప్పడకమ్మ ఒట్టిగా నేను. ఏమని తిడతారు ఎక్కువగా? ఎప్పుడు టైం స్పెండ్ చేయవు, ఎప్పుడు ఇంట్లో రొటీన్ చాలా మంది ముద్దుగా తిడుతుంటారు కదా, ముద్దుగా కాదు, తిడుతున్నాను. కొన్ని వర్డ్స్ ఉంటాయి కొడుకులని, మా హే గాడిద, ఏ దున్న, అట్లా అంటుంటారు ముద్దుగానే, అవి సీరియస్గా కాదు. అట్లా మిమ్మల్ని బడిగా ఎట్లా ఏం పిలుస్తుంది మమ్మీ? సనీ బాబు అంటున్నాను. నా రియల్ నేమ్ సనీ కదా. ఓకే. సో హోమ్ పేజ్ వాల్ పేపర్? మా డాగీ బబుల్స్. హౌ ప్రెటీ. మోస్ట్ హ్యాండ్సమ్ ఫెలో వాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకన్నా బెటర్ లైఫ్ బ్రతుకుతున్నాడు. లాస్ట్ 3 tabs ఆన్ యువర్ ఫోన్? ట్యాబ్సా గుర్తులేదు అబ్బా ఇప్పుడు. హాటెస్ట్ ఫోటో యూ హ్యావ్ ఎవర్ టేకెన్? అంటే నేను మేజర్ వర్కౌట్ చేస్తున్నప్పుడు 6 pack వచ్చిందా లేదా అని కొన్ని ఫోటోలు. లాస్ట్ టైం యూ సెట్ మళ్ళీ డిలీట్ చేస్తా. ఎందుకు తెలుసా? ఎక్కడో మళ్ళీ హ్యాకులు, ఫోన్ ఎక్కడో మర్చిపోతే ఎందుకు వచ్చి కొడలేరు. ఓకే, నెక్స్ట్. మళ్ళీ ఇంకా తమ్నైల్స్ రావాల్సింది తెలిసింది కదా. తమ్నైల్స్ అసలు నిద్ర పట్టట్లేదు ఈ తమ్నైల్స్ గురించి. తమ్నైల్స్ మీదే ప్రపంచం నడుస్తుందండి ఇప్పుడు. అంతేనా? ఓకే, ఐ ప్రామిస్ యూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి డైలీ కల్చరల్ కరెక్ట్ గా తమ్నైల్ వేస్తారు చూడండి ఇంటర్వ్యూ. నేను చెప్తున్నాను మీరే ఇస్తారు. కాదు ఇప్పుడు వేస్తామా? ఎప్పటి నుంచో కూడా మీరు ఫాలో, అంటే మీకు తెలుసు కదా, వేస్తామా ముందు నుంచి కూడా ఈ నిమిషానికే వేస్తామా? మీరు అడిగిన ప్రశ్న విని నేను చెప్తున్నాను. ఓకే. లాస్ట్ టైం యూ సెట్ అన్ అలారం ఏ టైంకి? దిస్ మార్నింగ్. ఎట్ వాట్ టైం? ఐ స్లెప్ట్ at 3 AM, so I set it for 8:30. ఓకే. ఇన్స్టాగ్రామ్ లైవ్స్ చేస్తుండే NRIs తో అబ్రాడ్, ఓవర్సీస్. ఓకే. వాట్ వాజ్ యువర్ లాస్ట్ ఫుడ్ డెలివరీ? ఫుడ్ డెలివరీ శాండ్విచ్, వెజీ శాండ్విచ్. ఓకే. ఈ రోజా? నిన్న. ఓకే. డెలివరీ అంటే ఇవాళ మామూలు ఇంటి నుంచి తెచ్చుకున్నాడు. ఓకే. వాట్ ఈస్ యువర్ ఆప్షన్, ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్? ఆండ్రాయిడా లేదంటే ఐఓఎస్, ఏంటి మీ ఐఓఎస్ ఆప్షన్? ఆర్ ఆండ్రాయిడా? ఇంత ముందు ఆండ్రాయిడ్, ఇప్పుడు ఐఓఎస్. ఆండ్రాయిడ్ లో ప్రైవసీ తగ్గిపోయింది, హ్యాకింగ్లు, వైరస్లు ఎక్కువ. వాట్ ఈస్ ద లాస్ట్ యాప్ యూ డౌన్లోడెడ్
ఇన్ యువర్ ప్లే స్టోర్ యాప్ డౌన్లోడెడ్? మొన్న ఎందుకు టెలిగ్రామ్ సరిగ్గా ఓపెన్ అవ్వట్లే. మన హిట్ టూకి సంబంధించి ట్రైలర్స్ ఫైల్స్ పంపించుకోవాలంటే మేము టెలిగ్రామ్ పంపిస్తాను, మోర్ సేఫ్ అది. ఓకే కాకపోతే ఓపెన్ అవ్వట్లే, సో డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేశాను టెలిగ్రామ్. ఓకే. నేను గేమ్స్ డౌన్లోడ్ చేయను. సో లీస్ట్ యూజ్డ్ యాప్? నా ఫిట్నెస్ యాప్. మేజర్ షూట్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఫిట్నెస్ యాప్ ఓపెన్ చేసి ఆ షూట్ అయిపోయిన అమ్మాయ ఎక్కువగా ఓపెన్ చేసే యాప్ ఏంటి? ఫ్రీక్వెంట్ గా థరోలీ? ట్విట్టర్. సో వాట్సాప్ కూడా తక్కువే మీకు? వాట్సాప్ కన్నా ట్విట్టర్ ఎక్కువ. ట్విట్టర్ మీద హెడ్లైన్స్ చదువుతుంటా గట్టిగా నేను. అవునా? ట్విట్టర్ మీద డిఫరెంట్ న్యూస్ పేపర్స్, న్యూయార్క్ టైమ్స్, హిందూ వగైరా వగైరా డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ట్వీట్స్ చదువుతుంటా. బెస్ట్ సెల్ఫీ వెన్ యూ? నాకు యాక్చువల్లీ ఏ సెల్ఫీ ఇష్టం తెలుసా? అది ఏంటంటే మనం ఏదో ఒక మూమెంట్ లో జస్ట్ ఇలా తిరుగుతున్నప్పుడు పక్కన ఫోటో తీస్తాం మనం, కానీ అది మనమే తీస్తాం, అది మనం తీస్తున్నాం తెలియకూడదు. సో ఆ టైప్ లో కొంతమంది తీస్తారు, భలే వస్తాయి. నాకు ఎప్పుడు చచ్చినా రావాలి, ట్రై చేస్తుంటా అప్పుడు. ఓకే. సో నెక్స్ట్ ఫైనల్ సెగ్మెంట్ ఇష్టాలు, ఈ రౌండ్ పేరు. సో మిల్కీ బాయ్ అడవి శేష్ కి సంబంధించి హీరో అడవి శేష్. ఓకే ఓకే. రిక్వెస్ట్ మేరకు అడవి శేష్ కి ఇష్టమైనవి, ఇష్టం కానివి, ఫేవరెట్ కలర్? బ్లాక్ అండ్ రెడ్, యాజ్ యూ కెన్ సీ. ఓ నైస్, నిజంగానే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఫేవరెట్ యాక్టర్? ఫేవరెట్ యాక్టర్ ఒక్కళ్ళు లేరు, చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తే ఎలా శేష్? మీరైనా జెన్యున్ గా చెప్తారని అడిగాను. నాకు నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు జెన్యున్ గా యాక్టింగ్ పరంగా దర్ ఇస్ నోబడీ బెటర్ దెన్ ఎస్వీఆర్ ఫర్ మీ. బట్ అట్ ద సేమ్ టైం నేను మానలాగ్స్ చెప్పాలంటే ఎన్టీఆర్ గారు. చిన్న సటిల్ హ్యూమర్ సీన్స్ నాకు ఎప్పుడు మహేష్ సార్లు నచ్చుతాయి. ఇలా డిఫరెంట్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ పీపుల్. ఓకే. ఫేవరెట్ ఫుడ్? చామదుంప వేపుడు. చామదుంపల వేపుడు. ఓ తెలంగాణలో దీన్ని చామగడ్డ అంటారు. అవును, మా అమ్మ నల్గొండ నుంచి. అవునా? ఓకే. ఓ పక్క తెలంగాణ అబ్బాయి. అమ్మేమో అరే ఉల్లిగడ్డ పప్పుచారు చేసిన అంటది, ఉల్లిపాయ పప్పుచారు ఇటు పోయి అంటారు. సో ఇంట్లో చిన్న చిన్న పోటీ జరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఓకే. నేను ఎవరితో కూర్చున్నాను దాన్ని బట్టి కొంచెం ఇటు మారుస్తూ ఉంటాను నా యాస కూడా. అవునా? అవసరమైతే అమ్మ సైడ్ లేదంటే నాన్న సైడ్. చామదుంప వేపుడు. ఓకే. ఫేవరెట్ మూవీ? గాడ్ ఫాదర్. అంటే ది ఒరిజినల్ ఆల్ పచినో. ఓకే. హాలిడే డెస్టినేషన్? మాల్దీవ్స్. అంటే నేను అన్నిసార్లు వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళాను, కానీ బాగా నచ్చింది. ఎవరితో వెళ్ళారు వెళ్ళినప్పుడు? అప్పట్లో మరి చెప్పారు, ఆన్సర్ చెప్పండి. 10 years బ్యాక్ వెళ్ళాను, ఇప్పుడు కాదు. సో అర్థమైపోయింది, దీనికి తమ్నైల్ ఉంటది ఖచ్చితంగా. స్ట్రెస్ బస్టర్. 10 years బ్యాక్ వెళ్ళి మాల్దీవ్స్ లో అడిగిసేసి ఏం చేశాడో తెలుసా? చూసారా, మీరే చెప్పేశారు, ఇంకా అసలు క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు, మా ఎడిటర్ కి దొరికేసింది. స్ట్రెస్ బస్టర్ ఫిల్మ్స్. హలో బ్రదర్, మన్మధుడు, అతడు, అలవైకుంఠపురంలో అండ్ నువ్వు నాకు నచ్చావు ఆర్ మై బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్ ఫిల్మ్స్. నాకు ఎప్పుడున్నా ఈ సినిమాలో ఏదో ఒక సీన్ నేను ఆన్ చేసుకొని చూస్తాను. ఈవెన్ దో మీరు చెప్పిన మూవీస్ లో ఎన్నిసార్లు చూసినా, ముఖ్యంగా ప్యారిస్ లో బ్రహ్మి సీన్స్ నేను ఆల్గొండ చూస్తూనే ఉన్నా. అండ్ ఈ మధ్య నాకు అలవైకుంఠపురంలో కూడా ఆ రేంజ్ లో నచ్చింది. ఓకే. ఫేవరెట్ స్పోర్ట్? క్రికెట్. ఫస్ట్ మూవీ చేసిన సినిమా చూసిన సినిమా రాంబో. ఓకే. యాక్చువల్గా చిన్నపిల్లలు చూపించకూడదు ఆ సినిమా. చేసిన సినిమా ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చి మోసపోయి చేసిన సినిమా సొంతం 15 ఏళ్ళప్పుడు. ఓకే. మోసపోయి తెలుసుకోవచ్చు ఆ స్టోరీ. యా, దిల్ చాతా అని 4 హీరోలతో మేము తెలుగులో ఫ్రీ మేక్ చేస్తున్నాము, నువ్వు 4th హీరో చేద్దుగందా అని 3 రోజులు షూట్ చేసిన తర్వాత ఇంకా ఏమో ఇంటికి వెళ్ళి అన్నారు. ఓకే. సో నిక్ నేమ్ ఆల్రెడీ ఇందాక చెప్పారు కానీ ఇందులో లాస్ట్ క్వశ్చన్ అదే, వాట్ ఈస్ యువర్ నిక్ నేమ్? సనీ బాబు మా అమ్మ పెట్టింది. సనీ ఇస్ మై రియల్ నేమ్, బట్ శేష్ అనేది బామ్మ పేరు, శేషగిరీశ్వరి. సో చిన్నప్పుడు అందరు నన్ను సన్నీ లియోన్, సన్నీ డియోల్ ఇలా ఏడిపించేవారు కాబట్టి పోనీ శేష్ అని నేను స్క్రీన్ పెట్టుకున్నా. ఇండియాకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇండియాలో ప్రతి 2వ డ్రైవర్ పేరు శేషునే. రే శేషుని పిలవంటారు, కార్ తెమ్మని అంటారు. ఏంటి ఎక్కడ వెళ్ళిన శేషు రైల్వే స్టేషన్ శేషు అనగా రైట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నీ కూడా జెన్యూన్ ఆన్సర్స్ వచ్చాయని నేను అనుకుంటున్నా. అండ్ ప్రేమలో పడే అవకాశం, పడబోయే రోజులు దగ్గరలో ఉన్నాయని మేము భావించాలా? పడి ఫ్రాక్చర్ కూడా అయింది కానీ ఇంకా లేదా, ఇంకా ఆప్షన్ లేదా ఫ్యూచర్ లో? చూద్దాం.
సో ఖచ్చితంగా ఉంది ఏదో సంథింగ్ యూఆర్ కానీ మెయింటైనింగ్. మెయింటైనింగ్ కాదు, మెయింటైనింగ్ అంటే వేరేగా అర్థాలు వస్తాయి ఎందుకు వచ్చింది కూడా. మోర్ లైక్ అర్థం కావట్లా, ఇట్స్ కాంప్లికేటెడ్. అమ్మాయి కాంప్లికేటెడా, ప్రేమ కాంప్లికేటెడ్? నేను కాంప్లికేటెడ్. ఆ క్లారిటీ ఉంది. ఇంతకీ చాలా మంది అంటే నేను మీ దగ్గరకు వస్తున్నానే అన్నప్పుడు అడగమన్న క్వశ్చన్ లవ్ అవన్నీ కాదు, పెళ్ళెప్పుడు, ఇన్ని గాసిప్స్ ఏంటి అడవి శేష్ మీద, ఎందుకు ఈ గాసిప్స్ అన్ని, పెళ్లి చేసుకొని లేదంటే అఫైర్తో ఉన్న అమ్మాయి వివరాలన్నీ బయట పెట్టొచ్చు కదా అని. అండ్ శేష్ ఇంత జోయల్గా, ఇంత మంచి కనెక్ట్ అంటే ఇంట్రోవర్ట్ అయినా కూడా వన్స్ ఒక్కసారి కనెక్ట్ అయిపోతే ఇక్కడైతే ఓకే, ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు కదా, ఎందుకు శేష్ చాలా అగ్రెసివ్ అండ్ బాగా హైపర్ ఉంటాడు అని చెప్పి వినిపిస్తూ ఉంటాయి. ఓకే, రీసెంట్లీ అన్స్టాపబుల్ చూసినాం, భలే నచ్చేసింది. అండ్ ఆ వినయం, ఆ విధేయత, బాలయ్య గారిని ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది ఒక సీనియర్ హీరో దగ్గర ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, అండ్ మీతో ఆయన కూడా చిన్నపిల్లలాగా చేసేసారు. ఆయనతో నేను యాక్చువల్గా ఎప్పుడు ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడలేదు. సో అది నిజంగా అంటే ఆడియో లాంచ్ కలిసి హలో సార్ అంటాం వేరు, జెన్యున్ గా ఒక సెంటెన్స్ మాట్లాడగలగటం వేరు. ఫస్ట్ టైం మాట్లాడింది ఆ షోలోనే. సో భయంతో వెళ్ళాను, ప్రేమతో బయటకు వచ్చాను. రియలీ నైస్. ఓకే, ఇప్పుడున్న యంగ్ హీరోస్లో మీ ఫేవరెట్ హీరోస్ లేదంటే ఎక్కువగా కలిసి టైం స్పెండ్ చేసే బడీస్ ఎవరు? ఎక్కువగా కలిసేదే తక్కువ, బట్ కలిసేది అయితే మా గ్రూప్ ఉంది. మన సాహో డైరెక్టర్ సుజిత్, వెనెల్ కిషోర్, నేను, రాహుల్ రవీంద్రన్, మేము నలుగురం ఒక బ్యాచ్. బట్ మై ఫేవరెట్ ఇస్ నానిగారు. ఓకే, అండ్ నానిగారు యంగ్ హీరోస్లోనే పడతారు కదా. సో నానిగారు చూస్తున్నారు నీకు పెళ్ళవుతుంది చెప్తాను, ఎక్కడికి పోవు బ్రో, నా ఉద్దేశం అది కాదు. మళ్ళీ విశ్వక్ అండ్ శర్వా ఇట్లా చాలా మంది హీరోస్ ఉన్నారు, సిద్ధు, వీళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక ఫ్రేమ్లో అబ్బా ఈ జనరేషన్కి ఉండాల్సిన హీరోస్ అనిపిస్తూ ఉంటుంది ఫ్రేమ్ అంతా. ఎట్లా అనిపిస్తుంది ఈ ట్రెండ్ని చూస్తూ? నేను వాళ్ళందరికన్నా పెద్దోండి కాబట్టి నా స్కిన్ కేర్ మెయింటెనెన్స్ బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇవే క్వశ్చన్, దీనికి ఆన్సర్ నేను మళ్ళీ వాళ్ళని కలిసి తప్పకుండా అడుగుతాను. అండ్ ఎందుకు హిట్ 2కి రావాలి, అండ్ ఓటీటీలో లేదంటే ఎక్కడో ఒక దగ్గర వస్తుందిగా చూద్దాంలే అని అనుకునే వాళ్ళకి మీ ఆన్సర్? హిట్ టు బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అబ్బా. సినిమాని ఓటీటీ మీద డిజైన్ చేస్తుంటే వేరేగా చేస్తున్నాడు. డెఫినెట్లీ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, భయంతో కూడిన థ్రిల్లింగ్ సినిమా ఇది. December 2nd చూసి నాకు బాగా నచ్చింది. అంతకన్నా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు కథ ముందు నుంచి తెలుసు, మీకు అది కూడా తెలియదు. సో ట్విస్ట్లు బీభత్సంగా ఎంజాయ్ చేస్తారని ఫిక్స్ నేను. రైట్, మేజర్ లాంటి ఒక పాన్ ఇండియా సినిమాతో మీరు చాలా మందిని అలరించారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ కోవిడ్ సినారియో అంతా కూడా మారిపోయింది, తలకిందులైపోయాయి అన్ని ఇండస్ట్రీస్ కంపారిటివ్లీ బిఫోర్. సో ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్కి వచ్చి చూసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. లేదు నేను చెప్తున్నా, ఎందుకంటే స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి, థియేటర్ ఓనర్స్ అవ్వచ్చు లేదంటే ఎన్నో థియేటర్స్ మూతపడినవి ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నేనే దానికి సాక్ష్యం, స్టోరీస్ కూడా చేసిన. సో మీకేమనిపిస్తుంది, సినిమా కథలో ఎంతో కంటెంట్ ఉంటే తప్ప థియేటర్కి వచ్చి చూసే సిచ్యువేషన్ ఉంటుందంటారా? అంటే మంచి సినిమాకి వాల్యూ ఎప్పుడు ఉంటుందని నమ్ముతానండి నేను. ఎందుకంటే ఈ కోవిడ్ తర్వాత ఈ థియేటర్ మూతల్లో నాకు తెలీదు, కానీ మీరు చెప్పింది, మీరు నిజంగా స్టోరీస్ చేస్తుంటే మేబీ నిజమై ఉండొచ్చు. ఈ థియేటర్ మూతపడిన టైం తర్వాతే నా కెరీర్లో ఒక 70 crores ఫిలిం మేజర్ వచ్చింది. సో ఐ థింక్ కోవిడ్ తర్వాత కాంటెంట్ నమ్ముకునే హీరోస్కి ఎక్కువ సక్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను. సో నేను కాంటెంట్ నమ్ముకునే హీరోని కాబట్టి నాకు బాగానే సక్సెస్గా ఉంటుంది. సో మేబీ నాకు ఆ పెయిన్ తెలియట్లేదేమో, ఎప్పుడు నేను చేసింది మళ్ళీ చేస్తున్నాను నేను. ఓకే, రైట్. లక్షల కోట్లు, వేల కోట్లు బడ్జెట్ బాగా పెరిగిపోయి సినిమాలు వస్తూ ఉన్నాయి, ఆ హైప్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉంటున్నాయి. అట్లాంటి ఒక సినారియో నుంచి కొంచెం సెకండ్ లెవెల్ సినిమాస్ చూస్తూ ఉన్న ప్రేక్షకుల్లో కొంత డిఫరెన్సియేషన్ ఉందా, లేదంటే టాలీవుడ్ నుంచే అది క్రియేట్ చేయబడింది అనుకుంటున్నారా మీరు? అదేం లేదండి, మీరు ఒక సినిమాతోటి జనాల్ని హుక్ చేయగలిగితే ఇట్ చేంజ్. ఆ హుక్ ఎందుకు అన్నది ముఖ్యం అంతే. మీరు బిగ్ బడ్జెట్తో హుక్ చేశారా, మంచి ఎమోషన్తో హుక్ చేశారా. ఇప్పుడు అర్జున్ రెడ్డికి ఏం బడ్జెట్ లేదు కదా, చిన్న బడ్జెట్ ఫిల్మ్, కానీ అంత పెద్ద హిట్ అయింది. అండ్ బాహుబలి చాలా పెద్ద బడ్జెట్ ఫిల్మ్,
అంత పెద్ద హిట్ అయింది. గూడుచారి చిన్న బడ్జెట్ ఫిల్మ్, అంత పెద్ద హిట్ అయింది. సో ఇట్స్ జస్ట్ లైక్ మీరు జనాల్ని హుక్ చేయగలిగితే, హుక్ చేయడం ముఖ్యం. ఆ హుక్ని మీరు ఎలా చేశారు, మంచి కత్తి చేశారా, మంచి బడ్జెట్తో చేశారా, మంచి యాక్టింగ్తో చేశారా, మంచి పాటతో చేశారా, ఊ అంటావా టైప్లో దేంతో హుక్ చేశారు అనేది సెకండరీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ షేజ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. హిట్ 2 సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ హిట్ 3 కూడా అవ్వాలి. 100% రివీల్ చేశారు కాబట్టి. అండ్ ది బెస్ట్ హీరోగా మీరు టాలీవుడ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిహాఫ్ ఆఫ్ క్యూబ్ టీవీ నెట్వర్క్స్. Thank విష్ you యూ so ఆల్ ది much. సక్సెస్. Hit 2 on December 2. థ్యాంక్ యూ. Thank you.